శుభవార్త, చల్లటి తీపి కబురు. వాతావరణ శాఖ 5 రోజుల పాటు వర్షాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఈ రోజులుగా బానుడి బగబగలు విపరీతమైన ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని తీపి కబురు చెప్పింది. శుక్రవారం ఉత్తరాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసిందనమాట. పలుచోట్ల వడగళ్ల వాన పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే ఒక్కసారిగా కురిసినటువంటి ఈ వర్షం కారణంగా విజయనగరంలో వాహనదారులు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అయితే అధికారులు వెల్లడించడం జరిగింది. ఉత్తర దక్షిణ కోస్తా తీరం వెంబడికి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందైతే చెప్తున్నారు. మే నెలలో ఎండాకాలం కంటే వానలు ఎక్కువగా అయితే ఉన్నాయి. విజయనగరం, పార్వతీపురం జిల్లాలో అక్కడికక్కడ వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఈ వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనం ఇస్తున్నప్పటికీ ఎదురుగాలులు, ఉరుముల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. రాష్ట్రంలో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలు ఒకవైపు వర్షాలు కురుస్తున్నా మరోవైపు ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. వాతావరణ కేంద్రం గణాంకాల ప్రకారం మే 1న రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. ఇక జంగమేశ్వరం కావచ్చు, రాష్ట్రంలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. గన్నవరంలో వచ్చేసి 42.9 డిగ్రీలు, అమరావతిలో వచ్చేసి 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామ, నెల్లూరు వచ్చేసి 42.6 డిగ్రీల రికార్డు అవగా కర్నూలు వచ్చేసి 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైందనమాట.